హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ విక్రమ్ తంగాలన్. మూవీ చూసాక నాకైతే పర్లేదు, బానే ఉంది అనిపించింది. విక్రమ్ గారి మూవీ చాలా గ్యాప్ తర్వాత రిలీజ్ అయింది అండ్ ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ డిఫరెంట్ థీమ్ ఉన్న మూవీ. మూవీలో ఒక బిగ్ వరల్డ్ ని సెటప్ చేశారు. పిఏ రంజిత్ గారు స్టోరీని స్ట్రాంగ్ గానే రాసుకున్నారు, కానీ ఎగ్జిక్యూషన్ లో ఈసారి కొంచెం డౌన్ ఫాల్ అయ్యారు. ఈవెన్ దో ఆ వరల్డ్ బిల్డప్ అండ్ సెటప్ బిగ్ స్క్రీన్ మీద గ్రాండ్ విజువల్ గా ఉంది. ఈ మూవీ స్టోరీ 1850s లో బిల్డ్ చేసుకున్న స్టోరీ. మూవీలో విక్రమ్ గారి క్యారెక్టర్ తర్వాత మెయిన్ క్యారెక్టర్ ఎవరిదైనా ఉందా అంటే అది మాల్వికా మోహన్ దే. బేసిక్ గా పిఏ రంజిత్ గారి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా బిల్డ్ అవుతుంది, కానీ ఎంగేజింగ్ గా ఉంటది. కానీ ఈ మూవీలో స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే స్టార్టింగ్ లో కొంచెం పేషెన్స్ ని టెస్ట్ చేసేలా ఉంటది, కానీ ఎప్పుడైతే స్టోరీ మెయిన్ ప్లాట్ కి ఎంటర్ అవుతుందో మూవీ కొంచెం ఎంగేజింగ్ గా మూవ్ అవుతుంది. విక్రమ్ గారు తన యాక్టింగ్ తో మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. ఈ మూవీలో తన షేడ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ హీ నెయిల్డ్ ఇట్. తన క్యారెక్టర్ లో ఉండే డెప్త్ థియేటర్స్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీకి మేజర్ పాయింట్స్ గా చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీతో విజువల్స్ ని టాప్ నాచ్ గా చూపించారు. సెకండ్ హాఫ్ లో కొన్ని కీ సీన్స్ ఉంటాయి, మెయిన్ గా వాటి పిక్చరైజేషన్ బాగుంది. మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ పెట్టిన ఎఫర్ట్ కి మెచ్చుకోవాలి. విఎఫ్ఎక్స్ పార్ట్ అటు ఇటు అయినా మూవీ సోల్పోయేది. సో టీమ్ ఎఫర్ట్ చాలా బాగా వర్కౌట్ అయింది. పిఏ రంజిత్ గారు తన స్టోరీ లైనప్ ని చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకుంటూ మంచి ఇంపాక్ట్ ఇస్తున్నారు. ఇది కన్ఫర్మ్ గా థియేటర్స్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ. సో ఓవరాల్ గా మూవీలో లిటిల్ బిట్ లాగ్ ఉంటది, అది పుష్ చేయగలిగితే మిగిలిన మూవీని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. విక్రమ్ గారి యాక్టింగ్ కి మీరు ఫ్యాన్ అయితే మాత్రం ఈ మూవీ పక్కా చూడమని రికమెండ్ చేస్తున్నా. దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.